నమస్తే, వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను రాజశేఖర్. సో ప్రధానంగా సోషల్ మీడియా ఇంపాక్ట్ అంటే మీడియా ఉండేటప్పుడు పూర్వం మీడియాలో ఏం చెప్తే అదే నిజం అనేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం చెప్తే నిజమో అబద్ధమో తేల్చుకోలేక ఇదొక వర్గం అదొక వర్గంగా కొట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ ప్రభావం ఎంత ఉందంటే మీడియాలో ఒక వార్త రాకముందే సోషల్ మీడియాలో ఆ వార్త వేరేగా వస్తుంది. సో ఈ అనుబంధానికి సంబంధించిన గ్రూప్ వారు ఒక విధంగా వార్తని వండి వారుస్తుంటే మరొక వారు వేరే విధంగా వస్తున్నారు. సో ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో ఈ స్థాయి ఎంతవరకు దాటిందంటే వ్యక్తిత్వ హననం అంటే వ్యక్తిగత విషయాలు, అసభ్యకరమైనటువంటి పోస్టులు. సో ఇది ఎంతవరకు కలిగిస్తుంటే యువత లేకపోతే ఇప్పుడున్నటువంటి సమాజంలో చాలామంది ప్రభావం అవ్వటం, సో కొంతమంది చనిపోతున్నటువంటి పరిస్థితి. సో ఆ కామెంట్లు తట్టుకోలేక అంటే సోషల్ మీడియాలో ఎవరు ఇష్టం వచ్చినట్లు వారికి నచ్చినట్లుగా కామెంట్ చేసే సౌలభ్యం ఉండడం. సో దీనికి ఒక నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉంది అన్నటువంటి వారు ఎప్పటి నుంచో వాదన వినిపిస్తుంది. కానీ ప్రభుత్వాలు ఆ దిశగా వెళుతున్నాయంటే కొంత ప్రశ్నార్థకరమే కనిపిస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు ఎలక్షన్స్ వచ్చినా, ఏ సందర్భాలు వచ్చినా పార్టీలన్నీ కూడా, రాజకీయ పార్టీలు ప్రధానంగా సోషల్ మీడియా నమ్ముకున్నటువంటి పరిస్థితిని ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. గెలవటానికి కావాల్సిన అస్త్రశస్త్రాలన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా వెళ్తున్నాయి. సో ఇలాంటి క్రమాల్లో ఇది మార్పులు రావాల్సిన అవసరం ఉంది, నియంత్రణ రావాల్సిన అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలోనే కొంతమంది బెట్టింగ్ ప్రమోట్ చేయడం, ఆడవారికి సంబంధించినటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఏది నిజం ఏది అబద్ధమో తెలియనటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. సో ఇవన్నీ అంశాలకి ఒక ముగింపు ఉండాల్సిన అవసరం ఉందా? సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి? ఇవన్నిటిపై ఈరోజు మనం ప్రధానంగా డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు. అలాగే సీనియర్ జర్నలిస్టు కె పార్థసారథి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారికి కూడా నమస్కారం పార్థసారథి గారు. మీతోనే స్టార్ట్ చేద్దాం. ప్రధానంగా మీడియా అనేది ఫస్ట్లో ఒక రకంగా ఉండేది, తర్వాత మీ మీడియా మా మీడియా ఓపెన్గా మాట్లాడాలనుకుంటే అలాంటి సందర్భాలు కూడా వచ్చేసి అంటే నిష్పక్షపాతంగా మీడియా పనిచేస్తుందంటే ఉన్నటువంటి మీడియాలు ఉన్నాయి, కానీ కొంతవరకు ప్రశ్నార్థకరంగా మారిపోయింది. మీడియా ఒక ఏమంటారు రూపురేఖలు మారిపోయాయి, అప్పుడున్నటువంటి పేపర్లు మారిపోయాయి. సో ఎక్కడ చూసినా సోషల్ మీడియా ప్రభావం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే మీడియా కంటే సోషల్ మీడియానే దాదాపుగా ఒక మనిషి 145 నిమిషాల పాటు సోషల్ మీడియాలో ఉంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సర్వే ఉంది. అంటే దాదాపుగా మనం అందులోనే గడుపుతున్నాం దాదాపుగా చూసుకుంటే. సో ఇంత ప్రభావం నేపథ్యంలో ప్రతి వార్త ప్రభావం చూపిస్తుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు యూట్యూబ్ని ఫాలో అవుతున్నారు, లేకపోతే సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారు. ప్రతి వార్తకు వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. సో ఈ ప్రభావానికి సంబంధించి ఇది ఎంతవరకు దారితీస్తుంది? జరుగుతున్నటువంటి అనర్థాలకు చాలా కారణం అవుతుంది. సో మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇప్పుడు 15-16 సంవత్సరాల క్రితం వరకు మీడియా కొంత నిష్పక్షపాతంగా ఉండేది. మీడియా ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన మీడియా సంస్థలు ప్రత్యేకంగా ఉండేవి కాదు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మీడియా ఐడియాలజికల్గా ఒక లైన్ తీసుకున్నప్పటికి కూడా రాజకీయ పార్టీకి సొంతం అయ్యి ఏ రోజు ఉండేవి కావు. కానీ ఈ గత దశాబ్ద కాలంలో మీడియాను రాజకీయ పార్టీలు ఓన్ చేసుకున్నాయి. అంటే రాజకీయ పార్టీలే స్వయంగా మీడియా సంస్థల్ని ప్రారంభించడంతో, ఆ మీడియా సంస్థలు ఒకవైపు వార్తల్ని ప్రచురించడంతో ఈ ప్రధానమైన సమస్య ఈరోజు తలెత్తింది. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక పత్రికని, టీవీ ఛానల్ని ప్రారంభించడం, లేదా బీఆర్ఎస్ వాళ్ళ సొంత ఛానల్ని ప్రారంభించడం, కమ్యూనిస్టులు ప్రారంభించడం, ఇదంతా కూడా ఎవరికి వాళ్ళు ఛానల్ని ప్రారంభించుకోవడంతో అసలు ఈ వార్తలు ఏవైతే మన సాంప్రదాయ మీడియాలో వస్తున్నాయో వాటి యొక్క విశ్వసనీయత, వాళ్ళు చేస్తున్న రిపోర్టింగ్ మీద ఉన్న ఏదైతే ట్రస్ట్ వర్దినెస్ ఉందో అది పోయింది. ఆ నేపథ్యంలో ఏదైతే సోషల్ మీడియా ఈరోజు ప్రజల మధ్యకు వచ్చిందో, అది ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ ఉన్న యూట్యూబ్ కావచ్చు, ఏదైనా కానీ వాటి ద్వారా ఈరోజు వాస్తవాలు బయటికి రావడం అనేది ప్రారంభమైంది. దాన్ని ప్రజలు ఆదరించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఎప్పుడైతే సాంప్రదాయపరమైన మీడియా ఒక పార్టీకి సొంతం కావడమో, లేదా ఒక పార్టీ లైన్ తీసుకోవడం ప్రారంభమైందో, వార్తల్లో నిజాలు దాచిపెట్టడం మొదలైందో, ప్రజలకు సోషల్ మీడియా చక్కగా అంది వచ్చింది. ఇది సోషల్ మీడియా ఎదుగుదలకు ప్రధాన కారణం. సో సోషల్ మీడియాలో ఎప్పుడైతే అన్ని రకాల అభిప్రాయాలు బయటకు వస్తున్నాయో, వాస్తవాలు తెలుసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయో, దాంతో నెమ్మదిగా ప్రజలు సోషల్ మీడియాని నమ్మడం మొదలుపెట్టారు. సాంప్రదాయ మీడియాలో వస్తున్న వార్తలని వాళ్ళు వెరిఫై చేసుకోవడం మొదలుపెట్టారు. ఇది ఈరోజు వచ్చిన మార్పు. కాకపోతే కోవిడ్కి ముందు, కోవిడ్ తర్వాత సోషల్ మీడియా విస్తృతం అయిపోయింది. కోవిడ్ తర్వాత ఈరోజు సోషల్ మీడియా సాంప్రదాయ మీడియా కన్నా పూర్తి స్థాయిలో దాన్ని దాటి తన పరిధిని విస్తృతపరచుకోవడం, ఆ పరుచుకోవడంలో కూడా మళ్ళీ అవే సైద్ధాంతిక పరమైన అభిప్రాయాలు, రాజకీయ పార్టీల వైపు మొగ్గు చూపడం, ఇవన్నీ అక్కడికి వచ్చేసరికి ఈ ఇబ్బందులన్నీ ఈరోజు సోషల్ మీడియాకి ఏవైతే సాంప్రదాయ మీడియాలో
కొన్ని లోపాలు తలెత్తాయో అవి సోషల్ మీడియాకు కూడా పాకాయి. సోషల్ మీడియా నియంత్రణ లేకపోవడం ఇంకొక ప్రధానమైన ఇబ్బందిగా మారింది. దాంతో సోషల్ మీడియాలో ఏమొస్తోంది, ఏం పోతోంది పట్టించుకునే వాళ్ళు లేరు, దాని మీద నియంత్రణ లేదు, ఎవరి ఇష్టానుసారం వాళ్ళు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలను చేసినా అవి పూర్తిగా అమలు కావడం లేదు. రైట్ రైట్ మనతో పాటు రామ్మోహన్ రావు గారు జాయిన్ అయ్యారు. ఎస్ రామ్మోహన్ రావు గారు నమస్తే. సో ప్రధానంగా అంటే సోషల్ మీడియా గురించి నిత్యం వార్తల్లో మనం కూడా ఒక విషయం తెలుసుకోవాలంటే సోషల్ మీడియా ద్వారా కొంత తెలుస్తుంది. సో అది నిజమా కాదా నిర్ధారణ చేసుకోవడం కూడా ఇంకొక వార్త చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ వర్గానికో లేకపోతే ఈ పార్టీకో లేకపోతే ఒకరికి చెందినటువంటి వర్గం వాళ్ళ అభిప్రాయాలు వారు షేర్ చేసుకుంటున్నారు. సో అది కొంతమంది నమ్ముతున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, కాదంటున్నారు, అవునంటున్నారు. ఇదంతా ఒక వార్ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ నిజమైన వార్తను ప్రచారం చేయడంలో సోషల్ మీడియా ముందుందంటారా? ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా గురించి మీ అభిప్రాయం ఏంటి? రాజశేఖర్ గారు, మీకు మిత్రులు పార్థసారథి గారికి అట్లాగే అమ్మాయి ప్రేక్షకులు నమస్కారం. ఎప్పుడు కూడా మీడియా రంగంలో అయితే నేను చూస్తే నాకు సరిగ్గా 50 సంవత్సరాలు మీడియాలో మొట్టమొదటి వ్యాసం నాది 1975లో ఆంధ్రభూమిలో. ఎందుకు చెప్తున్నానంటే ఆ పత్రిక ఎవరితో అందరూ చెప్తాను. ఆంధ్రభూమిలో ఇండియా అని అప్పటి బాగా అధ్యక్షుడు అంటే దానికి వ్యతిరేకంగా నేను ఒక వ్యాసం రాశాను. మొట్టమొదటి వ్యాసం నాకు అంటే ఇండియా అంటే ఇందిరాగాంధీ అంటే ఇండియా కాదు అని దాని వ్యతిరేకంగా రాస్తే ఆనాడు గోరాశాస్త్రి అధ్యక్షుడిగా ఉండేవారు. వేదిక ఆయన వచ్చేది పక్కన పేజీలో నాకు తింటాయి. తెలుసు చిక్కవార ఫ్యామిలీ వారు ఎంపీగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు. అటువంటి దాంట్లో పత్రికలో ప్రింట్ చేశారు. అంటే నిష్పక్షపాతమైన మీడియా అంటే అది వారు ఆ పార్టీకి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న యజమాన్యం ఉంటుంది. గౌరవశాస్త్రి గారు ఎడిటర్గా అటువంటి వార్తలు కానీ వ్యాసాలుగా పరిశీలించే వ్యక్తులు పార్టీ వేయించడం. గతంలో ఎడిటర్ వేరు, పత్రిక యజమానిగా ఉండే యజమాని కేవలం సర్టిఫికేట్ చూసుకునే వాళ్ళు కేవలం ఇంత విధానం అంతా పత్రిక ఎట్లా వాళ్ళు ఏ పార్టీని విమర్శించాలి, పార్టీని సమర్పించాలి, విధానాల పరంగా అంశాల పరంగా ఎట్లా మద్దతు ఉండాలి, ఎట్లా పద్ధతి అలాంటి పత్రిక యజమాన్యంగా నిర్ణయించేది మన ఎడిటర్ నిర్ణయించారు. అయితే అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ పత్రికలు ఉన్నాయి, వాళ్ళ విధానం ఎక్కడ ఉంటాయి. యజమాన్యం ఎవరున్నా పత్రిక యజమాన్యం వాళ్ళదే కనుక వాళ్ళు ఒకరికి పక్షపాతంలో నిర్ణయించేవారు. కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం ప్రచారించేవారు. అందుకని మనకు విషపత్రిక కనుక వాటి ఆనాడే పడింది. ఇవాళకి ఏమనేవాడు తెలియదు, నాకు ఇవాళ ఆయన పరిస్థితులు ఏమన్నా తెలియదు. కానీ ఏమంటున్నానంటే ఈ పత్రికను మెల్లమెల్లగా పార్టీలకు అతీతంగా ప్రవర్తించాలని పత్రిక అంశాల వారి మద్దతు అంశాల వారి చేసిన పత్రిక వంచని పోవడం మొదలైంది. ఈ రాష్ట్రంలో మేము పత్రికకు 9 ఏళ్ళు ఇప్పటికి పండిస్తున్నాం. ఎప్పుడైతే కొంతవరకు పక్షపాతం పార్టీ పత్రిక కాదండి, కానీ ఒక విధానాన్ని ప్రమోట్ చేయడంతో కాంగ్రెస్ వ్యతిరేకం సామాన్యరావు గారే మీకు అధికార మాట్లాడవచ్చు. ఎందుకంటే స్పష్టంగా చెప్పింది మేము కాంగ్రెస్ వ్యతిరేక విధానాలు అవలంబించాం, కాంగ్రెస్ తీసుకుంటున్నాం. ఆ తర్వాత మూడో పరిణామం మనకి పర్సనల్ చెప్పారో పార్టీలకు పత్రికలు వస్తుంది. అసలు కమ్యూనిస్ట్ పార్టీకి ఉండే మిగతా సాంప్రదాయ పార్టీలకు నేను చాలా పార్టీలు సాంప్రదాయ రాష్ట్రీయ పార్టీ చాలా పార్టీలని మనం ఎన్నో చెప్తాం. అవి పార్టీలకు పత్రికలు వచ్చేసి సాక్షి పత్రిక ఆవిర్భావంతో నేను పని పెరిగింది. ఇవాళ ఒక పత్రిక ఇంకో పత్రిక మీద విభక్త రాష్ట్రాన్ని సంస్కృతి గతంలో ఉండేది విధానాల పరంగా పెట్టుకుంటున్నాం. అట్లనే ఒక పత్రిక ఇంకో పత్రిక సంబంధించి చివరికి మనం అందరి కంటిన్యూ ఒక 20 ఇంగ్లీష్ తెలుగు పత్రికలు ఆన్లైన్ లో వస్తే నేను ఒక వార్తను రిసీవ్ చేసుకొని చూడి చేసుకోవాలంటే ఇంకో వార్త పత్రిక చదవడం ఒకే వార్త జరుగుతున్న వార్తను కంటిన్యూ చేస్తుంది. అందుకని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక మాట అన్నది చాలా మంది మన పార్టీ సాధిస్తున్నాను కూడా ఏంటంటే పత్రిక వ్యాఖ్య వేరు వార్త వ్యాఖ్యలు ఏదో వ్యాసాలు కానీ వార్తలు వార్తగా చూపెడుతున్నాము అంటే లేదంటే కొత్త ఇవాళ నాకు ఈ ఆన్లైన్ బయట వీటి గురించి మాట్లాడుతుంటే ఇవాళ మా మనవరం 10 ఏళ్ళు దాటించాడు. కానీ మా మనవరాలు దెబ్బతిని చెప్తాను సెల్ ఫోన్ వాడద్దు అని సజ్జనాలు గారు చెప్తున్నాను. బెట్టింగ్ యాప్స్ వీటి గురించి సెల్ ఫోన్ ఎక్కువ వాడుతున్నామని చెప్తుంటే మనవరాలు ఆ వీడియో నాటి అదే నాకు అభిమానము. మరి నేను చూస్తుంది అందులోనే కదా ఆయన ఎట్లా చూస్తున్నాను మీరు సెల్ ఫోన్ వాడద్దు ఎందుకంటున్నా అర్థం అంటే ఒక చిన్నపిల్ల వచ్చిన డిరెక్టర్ వస్తుంది ఫస్ట్ మన సమాధానం చెప్పాల్సి ఉందంట. మా మనవరాలు అడిగిన ప్రశ్న నేను చెప్పాను, అమ్మా సెల్ ఫోన్ తప్పు కాదు అంటే మన సెల్ ఫోన్ ఎంత వాడాలంటే వాడాలి. నేను ఏం చేస్తున్నాను విషయ పరిజ్ఞానం కోసం సెల్ ఫోన్ తీసుకుని సత్యనారాయణ గారు యాక్చువల్ ఏం చేసాను చూసినా కనుక ఒక కత్తితో కూరగాయలు కోసి వెనకాలి కోసేవాడి తప్పు
సో ఎలా ఎలా వినియోగిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. దాన్ని దేనికి వాడుతున్నాం, ఎలా వినియోగిస్తున్నాం అనేది చాలా ముఖ్యం. అంతే కదా. నేను నా 10 ఏళ్ల మనవరాలు ప్రశ్న సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఏది సెల్ ఫోన్ వాడద్దు, ఎక్కువ వాడద్దు చెప్తుంది. వ్యసనంగా కావచ్చు, మన కొత్తమైన పరిజ్ఞానం కోసం మనం తెలుసుకోవాలి. అదే సోషల్ మీడియా కూడా అది. సోషల్ మీడియా రెండు వైపుల బంధమే కలిసి. కానీ సోషల్ మీడియా ఒక నియంత్రణ లేకుండా పోతుంది. సోషల్ మీడియా మనం ఎందుకు వివర్తిస్తున్నామంటే కనీసం మీడియా ఇవన్నీ కొంచెం మనకున్న మన మధ్య ముందు కూడా వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు సోషల్ మీడియా బహిరంగంగా పక్కన చేస్తున్నట్టు కదా. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఇప్పటికీ చాలా ఉంది. అందుకని చెప్తున్నాం, కొత్త చట్టం ఇస్తుంది కానీ ఇంకా నియంత్రించడం జరుగుతలేదు. కానీ స్వీయ నియంత్రణ కన్నా ఇచ్చినటువంటి ఇంకోటి ఏం లేదు. స్వీయ నియంత్రణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి కులాల కలిసి పెరిగిన తర్వాత మరింత బహిరంగంగా వాళ్ళకి నగ్నంగా ఒకరి మీద చేసుకుంటే వ్యక్తిత్వ హననాలు, వ్యక్తిగత విమర్శలు పూర్తిగా అసలు మాటకు హద్దు లేకుండా ఇంకొక మాట చెప్తాను. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన సందర్భంలో AI కూడా మన మాట నేర్చుకుంది. చిలకపత్రులు అంటానే మనం చిలకకు ఏ మాట నేర్పితే రండి రండి అని నమస్కారం అంటే అది నేర్చేస్తుంది. మన అతిథిని పోరాపో అని మాట్లాడితే పోనే ఉంటుంది. ఇవాళ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మన మాట నేర్చి చివరికి ఇవాళ మంచి వర్షం ఉంటుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా మనం భూతి పదాలు వాడితే అదే భూతి పదంతో మనం సమాధానం చెప్పాం. అందుకనే యథా రాజా సదా ప్రజా మనం ఉపయోగిస్తున్న తీరు పట్టింటుంది. యథా ప్రజా సదా రాజా ఏమంటే దానికి మీడియాను ఉపయోగిస్తున్న పద్ధతి పట్టుకుంటుంది. సోషల్ మీడియా నియంత్రణ కావాలి. నియంత్రణ మీద మంచి నిర్బంధం అనుకోండి, మంచి ఎమర్జెన్సీ ఏదో అనుకుంటుంది. అదృష్టవశాత్తు నేను ఆంధ్రప్రదేశ్లో వార్త ఎమర్జెన్సీ పూర్వం వచ్చింది కనుక రాగలిగింది. ఎమర్జెన్సీ వ్యక్తి ఇలాంటి విధంగా నేను వచ్చినా రాకపోయి ఆమె సభానికి ఖాళీ పెట్టిన సందర్భం చూసాం. ఇవాళ ఈ సోషల్ మీడియా మనం అర్థం చేసుకోవాల్సిందే చాలా ప్రాధాన్యత ఉన్నది. దీన్ని నేను ఖచ్చితంగా పోడుతున్నాను, కంప్యూటర్తో పోడుతున్నాను. కంప్యూటర్ ఉపయోగం మనం ఎట్లా చేసుకుంటే సెల్ ఫోన్ అయినా ఏదైనా అంశాలు మాత్రం మనకు కనుక మనం ఎక్కువ ఏ అవసరానికి వాడుకోవాలి. ఇది వాడుకోకుండా ఉపయోగం సమాజంలో ఉన్నాం కనుక వీటిని మనం బ్లాక్ అండ్ వైట్ లో చూడాలి. ఈ రెండు వేరు చేసి వాళ్ళకి పాలు చేసి మనకు అవసరంగా సమాచారం తీసుకోవడానికి సోషల్ మీడియా పట్టుకొస్తుంది. ప్రధాన పత్రికా సంవత్సరం అనుకుంటే ఎలక్ట్రానిక్ మీడియా కూడా మనకు వస్తుంది. ఇది ఉపయోగించుకునే బాగుంటుందని నా ఉద్దేశం. రైట్ పార్థసారథి గారు, ఒకటి ప్రధానంగా అంటే రాజకీయ నాయకుల ప్రభావం ఇందాక మాట్లాడుతూ కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే ఏ పార్టీకి ఆ పార్టీ ఛానల్స్ ఉండటం, లేకపోతే ఇలాంటివి బహిరంగ మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు. కానీ సోషల్ మీడియాకు కూడా అంటే ప్రత్యేకంగా వీరు కూడా ఒక విభాగాన్ని పెట్టుకోవడం, వారు విభాగాన్ని పెట్టుకోవడం, ఎలక్షన్స్ టైంలో లేకపోతే విమర్శించాలన్నా వాటిని సాధకాలుగా వాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో హద్దులు మీరుతూ అంటే కుటుంబ సభ్యులకు సంబంధించి, రాజకీయాల్లో లేనటువంటి వ్యక్తుల గురించో, ఆడవారి క్యారెక్టర్కి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడటం, లేని వార్తని క్రియేట్ చేసి దాన్ని చూపించే ప్రయత్నం అన్ని పార్టీలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏ పార్టీ దానికి అతీతం కాదు. సో దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి. అంటే గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు లాంటివి కూడా కొన్ని గైడ్లైన్స్ ఉండాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకుల భాష చాలా ముఖ్యం. వారు చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే సమాజంలో ఒక ఉన్నతమైన పదవుల్లో ఉంటున్నారు, మంత్రి పదవుల్లో ఉంటారు, ముఖ్యమంత్రుల పదవుల్లో ఉంటారు. కానీ వారు మాట్లాడే భాష కూడా చాలా జుగుప్సాకరంగా మనకు కొన్ని సందర్భాల్లో వినిపిస్తున్నటువంటి మాటలు. అంటే దీని ప్రభావం కూడా చాలా ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడ ముందు అక్కడ రాజకీయ నాయకుల్లో కొంత నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి మార్పు ఏమైనా రాగలిగితే బాగుంటుంది అంటారా? అంటే ఇక్కడ సమాజం, ఇందాక సార్ చెప్పినట్లు సమాజంలో మార్పు రావాలి. సమాజం ఉపయోగించే భాషలో ఈరోజు విపరీతమైన పదాల ప్రయోగం జరుగుతోంది. దాన్ని మీరు బూత్ మాటలు అంటారా, రకరకాల అన్ని రకాల ప్రభావం, ఇది సమాజంలో జరుగుతున్న మార్పు. ఈ మార్పునే సోషల్ మీడియా లేదా రాజకీయ నాయకులు వీళ్ళందరూ క్యారీ చేస్తున్నారు. మరి ఈ మార్పుని నియంత్రించాల్సిన బాధ్యత ఎవరిది? మార్పుని నియంత్రించాల్సిన బాధ్యత ఆ సోషల్ మీడియాని నడుపుతున్న వాళ్ళదా, లేదా ఆ సోషల్ మీడియా పేరుతో జర్నలిస్టులుగా చలామణి అవుతున్న వారిదా, లేదా ఆ సోషల్ మీడియానే మీడియా సంస్థలుగా చూపిస్తున్న వాళ్ళదా? అంటే ఇది ప్రధానంగా దీని మీద చర్చ రెండు రకాలుగా జరుగుతోంది. ప్రభుత్వం కొంతమేర ఇటువంటి అశ్లీలత కానీ లేదా ఇలా అవతలి వ్యక్తి యొక్క స్వేచ్ఛని భంగం కలిగించడం కానీ, అవమానించడం కానీ ఇవి చేసినప్పుడు దాని మీద చర్య తీసుకోవచ్చు అన్నది ప్రభుత్వం తీసుకున్న కొంత నిబంధన ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో, ఆ నిబంధనలని మీకు మీరుగానే పాటిస్తే బాగుంటుంది అని ప్రభుత్వం చెప్పడమే ఇక్కడ కొంత సమస్య అని వాదించే వాళ్ళు కొందరు ఉన్నారు.
ఇప్పుడు సోషల్ మీడియా కావచ్చు, ఆ సోషల్ మీడియానే ఈరోజు ప్రధానమైన మీడియాగా చలామణి చేసేవాళ్ళు కావచ్చు, దీంట్లో ఉన్న ఈ చిన్న లూప్ హోల్ని, ఏదైతే స్వీయ నియంత్రణ అని చెప్పే లూప్ హోల్ని వాడుకొని ఈ ఈ మొత్తం వ్యవస్థని బస్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా రెండు సోషల్ మీడియా వల్ల లాభాలు కూడా ఉన్నాయి, నష్టాలు ఏవైతే ఉన్నాయో లాభాలు కూడా ఉన్నాయి. అంతకుముందు ఈ ప్రధానమైన మీడియా సంస్థలు కొంత బయాస్తో ఈరోజు రాజకీయ పార్టీలకు అనుబంధ సంస్థలుగా మారిపోయి వార్తల్నే తప్పుదోవ పట్టించి సరైన సమాచారాన్ని ప్రజలకు, ఈరోజు ఒక సమాచారం వస్తుందంటే మనం ఈనాడు, సాక్షి రెండు పక్కపక్కన పెట్టి చూసుకుంటే కానీ దాంట్లో వాస్తవం తెలిసే పరిస్థితి లేదు, లేదా ఇంకో మూడో పత్రిక తీసుకునే అటువంటి పరిస్థితుల్లో ఈరోజు కొంత సోషల్ మీడియా వాస్తవాల్ని త్వరగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆ చేసే సందర్భంలో దాన్ని కూడా వినియోగించుకునేటప్పుడు, అంటే రాజకీయ పార్టీలు తమ సొంత ప్రయోజనాలకి వినియోగించుకుంటున్నప్పుడు దాని మీద కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. దాన్ని నియంత్రించాల్సింది ప్రభుత్వమే, దాని మీద కొంత నియంత్రణ తీసుకోవాలి. రెండోది, సోషల్ మీడియాలో ఉంటూ దాన్ని ఉపయోగించుకుంటూ మీడియా సంస్థలుగా చలామణి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా కొంత స్వీయ నియంత్రణ పాటించాలి. ఇప్పుడు జర్నలిస్టులు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, అదే ప్రధాన పత్రికల్లో, ఇందాక సార్ చెప్పినట్టు ప్రధాన పత్రికల్లోనో ప్రధాన ఛానల్లోనో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఇలాంటి భాష ఉపయోగిస్తున్నారా? అక్కడెందుకు ఉపయోగించలేకపోతున్నారు? అదే జర్నలిస్టు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టగానే ఆయనకి అంత స్వేచ్ఛ, ఆ పదప్రయోగం ఎందుకు వచ్చేస్తోంది? అదే నువ్వు మెయిన్ స్ట్రీమ్ ఛానల్, దానికి కూడా వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు మాకుంది, మాట్లాడే హక్కు ఉంది, సో దాన్ని కూడా హరిస్తారని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ అనేది పూర్తిగా 100% ఎవరికి సంబంధించింది కాదు. అవతల వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలగనంత వరకే మీకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. ఇది సుప్రీంకోర్టు వాక్ స్వాతంత్రం కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, ఏదైనా అవతల వ్యక్తి యొక్క వాక్ స్వాతంత్రాన్నో స్వేచ్ఛనో హక్కులనో భంగం కలిగించినంత వరకే. అంతేగాని వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో లేదా ఇతరత్ర పేరుతో నువ్వు అవతల వాడిని నీ ఇష్టం వచ్చినట్టు తిడతాను, సరైన ఆధారాలు లేకుండా. ఈరోజు సోషల్ మీడియాలో ప్రధానంగా వస్తున్న ఇబ్బంది ఏంటంటే, ట్రెడిషనల్ మీడియాలో ఒక వార్త రాయాలి అని అంటే ఎడిటర్ దగ్గరికి మేము వార్త తీసుకుపోతే దీనికి ఆధారమైంది అని ఆ రోజు ఎడిటోరియల్లో అడిగేవాళ్ళు. ఈరోజు సోషల్ మీడియాలో ఆధారం ఉందా లేదా ఎవరు అడగట్లేదు. ఎవరు నోటుకొచ్చింది మాట్లాడితే ఆ క్షణంలో అది వైరల్ అయిపోతుంది. వైరల్ అయిపోయి అదే వాస్తవం అనుకునేది 2-3 రోజుల తర్వాత ఏది అవాస్తవం వాస్తవం. అంటే ఇక్కడ ఎవరైతే ఈ సోషల్ మీడియాని స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారో ఆ స్వార్థానికి ఉపయోగించబడుతున్న వాళ్ళు కూడా జర్నలిస్టులే. వీళ్ళేమి బయట నుంచి రాలేదు. ఈరోజు ఆ వార్తల్ని తయారు చేస్తున్నది లేదా ఆ కంటెంట్ని తయారు చేస్తున్నది కూడా జర్నలిస్టులే. కాబట్టి ఇదే జర్నలిస్టు ఈనాడులోనూ ఇంకో చోట ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో ఇక్కడ ఎందుకు ప్రవర్తించడం లేదు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. అలా ప్రవర్తించగలిగితే కొంతమేర నియంత్రణ ఉంటుంది, అలా ప్రవర్తించడం లేదు. రైట్ ఒకటి రామ్మోహన్ రావు గారు, అంటే ఒక మీడియాలో లేకపోతే సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలంటే వారికి కొన్ని నియమ నిబంధనలు ఉండాల్సిన అవసరం ఉందంటారు. అంటే ఒకవేళ నాకు ఒక అంశం మీద మాట్లాడే చాతుర్యత ఉందో, లేకపోతే నేను ఎక్కడో చదివినటువంటి అంశాన్ని చెప్పాలనుకున్నానో సోషల్ మీడియాలో పెడుతున్నాను, దానికి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్, అంటే రాజకీయ అంశాలు మాట్లాడినప్పుడు, లేకపోతే వ్యక్తిగత అంశాలు మాట్లాడినప్పుడు, లేకపోతే మతాలు కులాలకు సంబంధించిన అంశాలు మాట్లాడినప్పుడు కొంత నియంత్రణ ఉండాల్సిన అవసరం. ఇలాంటి ఏవైనా యాప్ క్రియేట్ చేస్తున్నారో సోషల్ మీడియా అవని లేకపోతే ప్రభుత్వాల నుంచి కొన్ని ఇండెక్స్ ఉంటే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయం ఉంది. సో దానికి మీరేమంటారు? రాజశేఖర్ గారు, సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నాం కానీ ప్రధాన పత్రికలు హద్దు మీరిపోతున్నాయి కదా అంటుంది. రైట్, అది అంటే మీడియాకి కొంత నియంత్రణ ఉంది, కొంత దాటట్లేదు అన్నటువంటి వాక్యాలు ఉన్నాయి. సో దాన్ని కూడా మీరు అన్నట్టు నేను గతంలో లేని మనిషిని బాగున్న మనిషిని చంపేసినటువంటి మీడియాలు ఉన్నాయి, నేను విన్నటువంటి వార్తలే. సో లేని విషయాన్ని మళ్ళీ చెప్పినటువంటి ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియాలో కూడా అలాంటి కథనాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియా మీద ప్రభావం ఉందన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు మనం ఈ అంశాన్ని మాట్లాడాల్సి వస్తుంది. తెలుగులో సాగుతుంది తండ్రి మీద వేరుకుంటే పోనేట్లు వేసిందట, లేకపోతే ఆవిడ మెస్తే ఘటన వేస్తుంది. నేను ప్రధాన పత్రిక వాళ్ళకి వార్త చెప్తాను, పత్రిక పేరు చెప్తాను, ఇండియన్ పాఠశాల గారు కూడా తెలుసు. తాగుపోతోడు జాతికి చేస్తూ ఉంటారని అని మాట మీరింది అంటారు. దాన్ని యథాతథంగా ఒక పత్రిక ప్రచురించింది అంటే అర్థం చేసుకోండి, సోషల్ మీడియా ప్రధాన మీడియా ఉపయోగించుకుంది. నేనేమంటున్నాను, ఆ మాట అనడమే తప్ప. ఆయన ఇదొకటే కాదు, రాజీవ్ గాంధీ పుట్టుక గురించి, లోకేష్ పుట్టుక గురించి నేను ఎందుకు చేస్తున్నానని బహిరంగంగా వస్తున్నాయంట. లేవు ప్రాంతాల్లో ఒక మంచి మాట చెప్తారు. అందులో ఏంటంటే మన స్వేచ్ఛ మనం ఎక్కువగాకే పరిమితం. నేను చిన్నప్పుడు ఇంగ్లీష్ చదువుతున్నాను, ఇంగ్లీష్ లో మాకు పాఠం ఉండేది.
మన స్వేచ్ఛ మన ముక్కు వారికి. మన స్వేచ్ఛ ఉంది కదా, రోడ్డు మీద కర్రసార్లు ఖచ్చితం చేసుకుంటూ పోతారని చెందదు. అంటే మన ముక్కు ఎందుకన్నారంటే మన శరీర భాగాల్లో అన్నిటికంటే ముందు ఉండేది ముక్కు. కనుక మన ముక్కు వరకే మన స్వేచ్ఛ, దాటిపోవడం ఇది. అట్లాగే మన భావస్వేచ్ఛ కూడా అంతవరకే పరిమితం. కానీ కొన్నిసార్లు అద్భుతమైన సందర్భం చూసాం. కవులు రచయితలు కూడా అదే శ్రీ గారు కొట్టేసి తీసుకుంటారు. ఎవరెవరి ప్రైవేటు బస్సు వారి వారి సొంతం, పబ్లిక్ నిలబడితే ఏమైనా అంటాం టామ్ 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 అని. ఎందుకంటే పబ్లిక్ లైఫ్ లో ఉన్న వాటి గురించి మాట్లాడవచ్చు అని అర్థం చేసుకోవాలి తప్ప ఇవాళ సోషల్ మీడియా కానీ మెయిన్ మీడియా కానీ పబ్లిక్ లైఫ్ లో ఉంటే పూర్తి పరిస్థితి అయిపోయింది. ఎవరిని బేస్ చేస్తుంది పబ్లిక్ లైఫ్ లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు. అందుకని ఏమంటారు, సెలబ్రిటీస్ విషయంలో గతంలో మనకు పత్రికల్లో వార్తలు మనకు పుకార్లు వచ్చాయి. కానీ వాళ్ళు అట్లా కాదు. ప్రధానంగా ఒక వార్డుల మంచి రాష్ట్రపతి దాకా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, విద్యా రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తే దానికి వ్యతిరేకమైన అభిప్రాయం ఎట్లా వ్యక్తం చేస్తూ సిద్ధాంతపరమైన రాష్ట్రాంతం ఉంటే చేయొచ్చు. ఇప్పుడు నేను వ్యతిరేకిస్తున్నాను అంటే నీ సిద్ధాంతాలు వ్యతిరేకిస్తా అంటే నేను ఖచ్చితంగా మాట్లాడడానికి హక్కులేదు. సిద్ధాంతాన్ని వ్యతిరేకించాలి. కానీ దాని మాట్లాడిన మాటలు తీసుకొని వ్యక్తిగత సూచనలు చొరబడ్డం అనుకోండి, నీకు ముగ్గురు పెళ్ళాలా ఇద్దరు పెళ్ళాలా అని అనుకోండి, తప్పైంది కదా. నేను ఆయన మాట వ్యతిరేక అంటే ఖచ్చితంగా మాట్లాడదాం. ఇక్కడ సరైనది గీత చెరిపించింది. ఇప్పుడు గీత లేకుండా ఈ గీత చెరిపేయకుండా ఉండాలని చట్టాలు మాత్రమే ఆపలేవు. నేను ఒక 50 జనరేషన్ చెప్తున్నాను. చాలా వరకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ ఉన్నాయి కదా, మరి అక్కడ లేవా? సెన్సార్ గతంలో ఒకనాడు ముత్తు తీరు అని పెట్టడానికి కష్టమైంది. వాళ్ళ పొద్దు ఏ రకంగా చూస్తున్నాం. అన్ని అదులు వేస్తున్న క్రమంలో విశృంఖలత్వం చేసిన సందర్భంలో స్వీయ నియంత్రణ కంటే చట్టాలు అవసరం. అయితే ఇక్కడ తమిళకి చట్టాలు అని వాళ్ళ మాలాట మీద పడతారు. అసలు దోషి రచించకపోతాడు. మామూలుగా కొంచెం తీవ్రత పెంచి సిద్ధాంతపరమైన విమర్శ చేస్తే వాళ్ళని చేత ముఖ్యమైన సందర్భం చూస్తున్నాం కదా. వాళ్ళు కొందరు సోషల్ మీడియాలో సరే హద్దు మీద ఉంది, కానీ అంతకంటే హద్దు మీద వాళ్ళు విడిచిపెట్టి ప్రభుత్వంలో ఉంటే ఒకటి, ప్రభుత్వంలో లేకపోతే ఒక చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తున్నాం కదా, వాళ్ళు కష్టాధించే ఎట్లా వస్తుంది చూస్తున్నాం కదా. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతుంది, ప్రభుత్వంలో పోగానే ప్రతిపక్షంలో రాగానే వీళ్ళు వాళ్ళ మీద కష్టాధించేది చేస్తున్నారు. అందుకని ఇదంతా ఒక పెద్ద విశిష్టలో కూర్చొని ఈ గొంగట్లో కూర్చొని వేదికలు వేసుకుంటున్నాం అంటున్నాం. దీనికి రండి ఒక అడ్వకేట్ నేను చెప్తున్నాను. ఒకటి చట్టం చేయాలి. ఆ చట్టం కోరండేది చట్టం కావద్దు, కానీ కోరలు ఎక్కువ ఉంటే కూడా మంచి వాళ్ళు చేరిపోతారు, దొంగలు మళ్ళీ బయటకు. ఇక నేను చట్టం చేయడం అనగానే మళ్ళీ వెంటనే రైట్ ఇక్కడ ఒకటి రామ్మోహన్ గారు ఒకటి అమీన్ క్యూరీ అనేటువంటి ఒక అంశం ఏదో వస్తుంది. సుప్రీంకోర్టు లేకపోతే ఈ 2 కోర్టులు కలిసినటువంటి పూర్తిగా ఒక నివేదిక, కొంతమంది లాయర్లు పెట్టడం, లేకపోతే జరుగుతున్న అంశాలపై పోరాటం, ఇలాంటి ఒక అంశం వినిపించింది. దాని గురించి ఏం చెప్పగలరా మాకు? అమీన్ క్యూరీ అమీన్ క్యూరీ అనేటువంటి ఒక అంశం ఈ మధ్య వినిపించింది. అంటే ఇలాంటి నియంత్రణకు అమీన్ క్యూరీ లాంటి, అంటే సుప్రీంకోర్టు ఇటువైపు హైకోర్టు 2 కలిపి సంయుక్తంగా ఏర్పడి, లేకపోతే దాన్ని అటువంటి కొంతమందికి ఎంతో కొంత పారితోషికం ఇచ్చి వాళ్ళు పెట్టడం కానీ, లేకపోతే లాయర్లను అలర్ట్ చేయడం కానీ, జరుగుతున్నటువంటి అంశాలపై పోరాటం చేయడం, ఇలాంటి ఒక ప్రాతిపదిక ఏదో ఒకటి వచ్చింది. అంటే దానికి అమీన్ క్యూరీ, దాని గురించి ఏమైనా కొంచెం చెప్పగలరా మాకు? అమీన్ క్యూరీ అని అంటే మధ్యవర్తిత్వం అన్నట్టు చెప్పాలి. దాని ఏంటంటే వీటికి నిబంధనలు నిరోపించాల్సిన అవసరం ఉందండి. నిబంధనలు ఎంత చేసినా కూడా పాటించేవాడు, చట్టం సక్రమంగా ఉన్నంత మాత్రం లాభం లేదు. దాన్ని పాటించడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని కూడా పెంచాలి. ఇప్పుడు నాకు కారు నడిపేరాలనుకోండి, నాకు కొత్త కారు కొనిస్తే నేను డ్రైవింగ్ చేస్తే ఎదురువాడు తెచ్చిపోతాడు, నేను తెచ్చిపోతాను. కనుక చట్టాలను పూర్తిగా అర్థం చేసుకొని చట్టాన్ని అమలు చేసే క్రమంలో సమస్య అదే కదా. చట్టాలు అమలు కావడానికి కారణం ఏంటంటే ఆ చట్టాల అమలులో ప్రజలు భాగస్వామ్యం ఉన్నారు కదా. ఇక్కడ కూడా అంటే చట్టాలు చాలా ఉన్నాయి, మీకు కాదంటే ఈ చట్టాలు అమలు చేయడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని ప్రజలకు ఇవ్వాలి. ఉదాహరణకు కొన్ని చట్టాలు తుప్పు పట్టిపోయి మనకు సమాచారం చట్టం ఉంది, ఎవరు పాటిస్తున్నారు, ఎక్కడికి పోతుంది చూస్తున్నాం కదా. మెల్లమెల్లగా అంతకుముందు వినియోగదారుల చట్టం ఉంది, నా 2 పేటెంట్లు ఎక్కడ పోయినా అవి వాటి గురించి చెప్తాను. అందుకనే చట్టం ఉండడం ముఖ్యంగా చట్టాన్ని పాటించే సమాజాన్ని తయారు చేసుకోవడం ముఖ్యము. దాంట్లో పత్రికలు, మీడియా సమాజం ఉన్నది. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే మన మీద బాధ్యత ఎక్కువ ఉంది. రాజశేఖర్ గారు మంచి అంశం చేస్తున్నారు, పెద్ద భాషాలు గారు చూపించారు. నేనేమంటున్నా అంటే ఇందులో మనం ఈ సోషల్ మీడియాకు నియంత్రణ మనం నియంత్రించుకోవాలి. కానీ కొన్నిసార్లు ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అవసరం. ప్రధాన పత్రికల మీద చేయి చూడండి, వీళ్ళు ధైర్యం లేదంటున్నాం. మాట్లాడుతూ యూట్యూబ్ వాళ్ళని అర్థం చేస్తున్నారు. కానీ ప్రధాన పత్రికలో ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడు మరి చర్య తీసుకోవాలి కదా. గతంలో మనకు మన పత్రికల్లో భాషలో స్త్రీ అనే పదం వాడాం, కానీ మెల్లగా మనం తీసేస్తున్నాం. యాక్చువల్లీ మన తెలుగులో ఈ మర్యాద పదాలు ఉన్నాయి, తీసుకొచ్చే వరకు యూ అంటాం. యూ అంటే యూ అని, మీరు అనే పదమే లేదు.
కనుక ఇక్కడ చూస్తే బహువచనం లేని పదాలతో మనం రాసుకుంటున్నాం కదా ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ప్రధాన పత్రికల్లో వస్తున్న బూతును మనం మొదలు నిర్వర్తించాల్సి ఉంటుంది. నేనైతే సోషల్ మీడియా కంటే ప్రధాన పత్రికల్లో ఈ పక్షపాత రహితంగా వార్తలు రావాల్సిన ప్రధాన పత్రికల్లో ఒక వర్గాన్ని, ఒక కులాన్ని, లేకుంటే ఒక ప్రాంతాన్ని, ఒక రాజకీయ పార్టీని ద్వేషించే క్రమంలో వాళ్ళు ఇష్టం ఉన్నది రాస్తున్నారు. మేమే జర్నలిస్టులమే రాస్తున్నాం, మాత్రమే రాయిస్తున్నాం. కానీ అదేమైంది పొట్టకూటి కోసం ఇంకా చేస్తున్నాం. యాజమాన్యాల దయాదక్షిణ వస్తున్నాం. జీతాలు కూడా లేవు. వ్యవసాయ బాధ్యత మేము గతంలో 6 పనిచేసే పని నీ కూడా ఒక్కరితో చేస్తున్నాం. వెచ్చిచ్చాచినట్టున్నాం. ఒకనాడు కంపోజిటర్ వేరే ఉండేవాడు, ప్రూఫ్ రీడర్ వేరే ఉండేవారు, తర్వాత దాని పేజీ మేకర్ వేరే ఉండేవాడు, తర్వాత సబైటర్లు మన పార్టర్ మొత్తం రీరైట్ చేసేది. నేను ఈనాడు పనిచేసినప్పుడు 9 సంవత్సరాలు చేశాను. ఇవన్నీ 6 పనిచేసేవాడు. వార్త పంపడం అంటే మా అమ్మాయి ఇవాళ వార్త కాదు, పీసీ ఆఫీసులు డైరెక్ట్ గా పేజీ మేకర్ పిలిచి పంపాల్సి వస్తుంది. అంటే ఏమైంది? వెచ్చిచ్చాచి కాదా? అంటే గతంలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఇండియా కానీ లేకపోతే బచావత్ అవార్డు కానీ మనం చూస్తున్నాం. గతంలో మనకు ఈ అవార్డు అన్ని కూడా ఒక జర్నలిస్టులకు జీవన పద్ధతి ఇచ్చేది పోయింది. కానీ వాళ్ళు పొట్ట పుట్టుకుంటే వాళ్ళు ఏం చెప్తే రాయాల్సి వస్తున్నది. అట్లా యాజమాన్యాలు కూడా అట్లా జరిగింది. కనుక మెయిన్ మీడియాను కరెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనము పెద్ద కొడుకు తప్పు చేస్తున్నాం, పెద్ద కొడుకు చిన్నవాడు బాగుపడతారు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వాళ్ళు చిన్నవాడిని కొడుతున్నాం తర్వాత. అందుకని ఈ ఒక్క వాడికి పోయిస్తాం సార్ రాజశేఖర్ గారు. ఇప్పుడు ఇది పెద్ద సమస్య. ఇది ఎవరికి సామాజిక సమస్య. సోషల్ మీడియా కానీ మెయిన్ మీడియా. వీటిల్లో రాజకీయ నాయకుల పాత్ర ఎంత ఉందో, పత్రికా యాజమాన్యాల పాత్ర ఎంత ఉంది. దీని నుంచి బయటకు పోయి ఈ గీత నుంచి బయటపడి మా ఇష్టమైన సామ్రాజ్యాలను సృష్టించుకుంటున్నాం వల్ల యూట్యూబ్ అన్నది సోషల్ మీడియా నిర్వాహకులు ఉంది. ఒక మాట పరుషంగా ఉండే మనం కూడా ఎవరికి వింటున్నారో చూస్తున్నాం. రెండు ప్రెస్ ఉంది, నాకు ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. నేను చాలా సార్లు పాజిటివ్ హెడ్డింగ్ పెడతాను. ఆ యూట్యూబ్ లో ఏం చేస్తాను, నాకు వేరే యూట్యూబ్ నేను నడుస్తారండి. కానీ వాడు ఏం చేస్తాను, రామ్మోహన్ గారు ఇట్లా పోస్తా మనకు న్యూస్ రావచ్చా ఏమంటారు, దీన్నే కొంచెం రామ్మోహన్ రావు విమర్శ, ఘాటైన విమర్శ, లేకపోతే ఏదో పెడతాం. అప్పుడు ఏమో దాంట్లో చూసేవాడు చూస్తున్నాం సార్. అంటే వీడియోస్ కోసం కూడా ఈ తప్పులు మనం చేస్తున్నాం. వాస్తవంగా చెప్తే తప్పనిసరి చూస్తారు. అది తక్కువ మాటలు చెప్తే చూస్తారు. అది పోయి ఇష్టం ఉన్నట్టు ఏది మాట్లాడితే అది ఏది రాష్ట్రాలు చూసేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఈ సమాజానికి ఇట్లా కూడా తయారు చేస్తున్నాం అనిపిస్తున్నారు. నెగిటివ్ సమాజాన్ని తయారు చేస్తున్నాం, అసమానమైన సమాజాన్ని తయారు చేస్తున్నాం. రైట్ పార్థసారథి గారు మీరేమంటారు? అంటే ఇక్కడ రామ్మోహన్ రావు గారు చెప్పినట్లు యాజమాన్యాలు, రాజకీయ పార్టీలు, ఇతరత్ర వ్యవస్థలు ఈ మీడియాని తమకు అనుకూలంగా బస్టు పట్టించే రీతిలో వాడుకుంటున్నాయి, వినియోగించుకుంటున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. కానీ జర్నలిస్టులు కూడా ఈరోజు ఆ వ్యవస్థల్లో భాగస్వామ్యం అయిపోవడం. ఎందుకంటే రామ్మోహన్ రావు గారు చాలా సీనియర్ జర్నలిస్టు. మనకి 90లు 2000 సంవత్సరం వరకు కూడా జర్నలిస్టులు ఈ వ్యవస్థల్లో భాగస్వాములుగా ఉండేవాళ్ళు కాదు. జర్నలిస్టులు కొంత తమ న్యూట్రాలిటీని కాపాడుకునేవాళ్ళు. ఆ జర్నలిస్టుల మీద గౌరవం కూడా అలానే ఉండేది. కానీ ఈరోజు ఆ జర్నలిజాన్ని ఒక వృత్తిగా మార్చివేసి, అంటే ఒక ఉపాధిగా మార్చివేసి, యాజమాన్యం ఏది చెప్తే అది చేస్తేనే జీతం వస్తుంది అని ఏదైతే తర్వాత ఈ గ్లోబలైజేషను వీటన్నిటి కారణంగా వచ్చిందో, ఆ రోజు మొత్తం అంటే ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు యాజమాన్యం, ఎడిటోరియల్ వేరు కాదు అన్న పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చారు. గతంలో యాజమాన్యం వేరు, ఎడిటోరియల్ వేరు. ఈరోజు అవన్నీ కలగలిపోయి ఓనరే చీఫ్ ఎడిటర్గా ఉండే పరిస్థితికి ఈరోజు జర్నలిజం ఈ పత్రికా సంస్థలు చేరిపోయిన తర్వాత పత్రికల్లో విలువలు తగ్గిపోతాయి. సాధారణంగా వ్యాపార ప్రయోజనాలు ఇక్కడ ఎక్కువ అవుతాయి. కానీ అదే సందర్భంలో పాత్రికేయులు కూడా తమ విలువల్ని మర్చిపోవడం అనేది ఇక్కడ ప్రధానమైన సమస్య. నేను ఇందాక చెప్పినట్లు అదే పాత్రికేయుడు ఈనాడులోనూ ఇంకో చోట ఉన్నప్పుడు ఒక రకంగాను, యూట్యూబ్కి రాగానే ఇంకొక రకంగాను ప్రవర్తించడం అనేది ఎంతవరకు సబబు? ఆ పాత్రికేయుడు తన విలువల్ని కాపాడుకోకుండా, అంటే ఇక్కడ మేము ఈ జర్నలిజం ఎలా ఎదిగింది అని చూసినప్పుడు, సోషల్ మీడియా ఇంపాక్ట్ చూసినప్పుడు, సిటిజన్ జర్నలిజాన్ని ప్రోత్సహించింది మెయిన్ స్ట్రీమ్ మీడియానే. ఈరోజు అదే సిటిజన్స్ సోషల్ మీడియా ద్వారా వార్తల్ని చెప్పడం ప్రారంభించిన తర్వాత ఆ సిటిజన్ చెప్పే వార్తకి, జర్నలిస్ట్ చెప్పే వార్తకి తేడా ఏమిటి అన్నది ఈరోజు ప్రధానంగా జర్నలిస్టులు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రోజైతే నువ్వు కూడా ఒక సాధారణ పౌరుల్లాగానే నీ ఇష్టం వచ్చినట్లు ఈ సోషల్ మీడియాలో చేయడం ప్రదర్శిస్తే ఈరోజు ఇద్దరికి తేడా లేకుండా పోయింది. ఇది ప్రధానంగా ఈరోజు యాజమాన్యాలు ఈరోజు
భ్రష్టు పట్టిపోయాయి, రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తున్నాయి, రాజకీయ పార్టీలే ఈరోజు పత్రికల్ని ఛానళ్ళని స్టార్ట్ చేస్తున్నాయి. కానీ జర్నలిస్టులు కూడా పూర్తిగా ఈరోజు తమ యొక్క నైతిక విలువల్ని మర్చిపోయి, నాకు తెలిసి రామ్మోహన్ రావు గారు అంగీకరిస్తారు, నైతిక విలువల్ని కొంతన్నా కాపాడుకోకుండా, ఇదిగో జర్నలిస్ట్ అంటే ఒకానొక సందర్భంలో ఉన్న విలువ ఏదైతే ముఖ్యంగా జిల్లాల్లో హిందూ రిపోర్టర్ని కలెక్టర్తో సమానంగా చూసే పరిస్థితి ఉండేది. హిందూ రిపోర్టర్కి ప్రధానంగా ఆ విలువ ఇచ్చేవాళ్ళు జిల్లా స్థాయి అధికారులు. ఇప్పుడు రాబోయే అటువంటిది అసలు ఆ రిపోర్టర్ని పట్టించుకుంటున్నారా అంటే ఆ విలువ యాజమాన్యాలు ఒకవైపు బస్టు పట్టించే ప్రయత్నం చేస్తుంటే జర్నలిస్టులు కూడా దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు బస్టు పట్టిపోవడం అనేది ఇక్కడ ప్రధానంగా సమస్య. సోషల్ మీడియాకు వచ్చేసరికి సాధారణ పౌరుడికి జర్నలిస్ట్కి తేడా లేకుండా ఇద్దరు ఒకేలా ప్రవర్తించడం అనేది ఇంకోటి, సోషల్ మీడియా వచ్చాక ఎవరు సెలబ్రిటీ అవుతున్నారో తెలియదు. అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి ఏదైతే గతంలో అంత అంటే ఒక రకమైనటువంటి ప్రభుత్వానికి వారధిగా ఉండేది అప్పుడు మీడియా, సో ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఇన్ఫ్లుయెన్సర్గా ఎవరు వస్తున్నారో తెలియదు, వాళ్ళ ఒక వార్త ద్వారా హైలైట్ అయిపోతున్నారు, 2-3 రోజుల్లో సెలబ్రిటీ అయిపోతున్నారు, సో వారు చెప్పిందే నమ్ముతున్నటువంటి పరిస్థితి, వారికి కొంత టీం ఏర్పడుతుంది. సో ఇలాంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అంటే ఇలాంటివి చూసినప్పుడు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. ఇప్పుడు జర్నలిస్టు అనేవాడు వార్తా సేకరణ, దాని ప్రచురణ లేదా దాని ప్రసారానికి సంబంధించి శిక్షణ పొందిన వ్యక్తి, నైపుణ్యాన్ని సాధించిన వ్యక్తి. అతనికి తెలుసు ఏది ఇవ్వాలి, నా హద్దులేంటి, ఏది మాట్లాడకూడదు, ఏది రాయకూడదు, ఏది రాస్తే అది చట్టానికి విరుద్ధమవుతుంది, పదప్రయోగాన్ని ఎలా చేయాలి అన్నది. ఎటువంటి శిక్షణ లేని వ్యక్తి అదే పని ఈరోజు చేస్తున్నప్పుడు ఆ నియంత్రణ ఏది ఉండదు కదా. ఇప్పుడు ఈ మొత్తం వ్యవస్థని కాపాడుకోవాల్సింది జర్నలిస్టే. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే పనిచేయడం మానేసావో ప్రజలు సోషల్ మీడియా వైపు వెళ్తున్నారు. సంస్థలు, పత్రికా సంస్థలు పనిచేయడం మానేసే, దాంతోపాటు జర్నలిస్టులు కూడా. ఈరోజు మీకు ఒక రకంగా చెప్తే ఏ జర్నలిస్టులు అయితే ఈరోజు పత్రికల మీద, పత్రికా యాజమాన్యాల మీద ఆరోపణలు చేశారో మీకు ఒక మంచి అవకాశం దొరికింది. యూట్యూబ్ ఛానల్ ద్వారానో ఇంకో ద్వారానో ఆ విలువల్ని కాపాడుకుంటూ ప్రజల ముందుకు వెళ్ళే అవకాశం మీకు దొరికినప్పుడు ఆ అవకాశాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవట్లేదు. జర్నలిస్టులు దాన్ని కూడా సాధారణ ప్రజలతో సమానంగా మార్చుకున్నప్పుడే ఈరోజు ఏం నియంత్రణ చేయలేని పరిస్థితికి సోషల్ మీడియా వచ్చింది. సాధారణ ప్రజలను నువ్వు భయపెట్టవచ్చు, జర్నలిస్టు కూడా అదే బాట పడితే ఇంకా దానికి ఇంకా అర్థం లేని వ్యవహారంగా మారిపోతుంది, మొత్తం వ్యవస్థ దిగజారిపోతుంది. రైట్ రామ్మోహన్ గారు, ఇందాక చట్టాల గురించి మాట్లాడుతూ చాలా అంశాలు మాట్లాడారు. అంటే చట్టాలు ఎలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉంది అంటే అది పూర్తిగా ప్రభుత్వ ఇంక్లూడ్ కావాల్సిన అవసరం ఉందా, లేకపోతే ప్రభుత్వానికి ఇంక్లూడ్ కాకుండా కేవలం ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి పాఠశాల గారు అన్నట్టు జర్నలిస్టుల్లోనే చైతన్యం వచ్చి వారే వార్తలు ఇలా ప్రచారం చేయాలి, వారు మాత్రమే మా కోవకు చెందినవారు లేకపోతే మా వర్గానికి చెందినవారని ఒక తీర్మానం చేసేలాగా అలాంటి వ్యవస్థని, లేకపోతే తప్పు చేస్తే శిక్షించేలాగా పోలీస్ వ్యవస్థ కానీ వీటికి సంబంధించి ఎలాంటి రూల్స్ ఉండాల్సిన అవసరం ఉంది? అంటే ఉదాహరణకి మనం మాట్లాడుతున్నాం చాలా సందర్భాలు, ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతూ ఏపీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆ వరుస అరెస్టులు కూడా గతంలో మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు, కేసులు నమోదవుతున్నాయి, కానీ అప్పుడు చర్యలు తీసుకోలేదు ఎందుకంటే అప్పుడు పార్టీ సపోర్ట్ ఉంది. సో ఇక్కడ కూడా అలాంటి ఒక కొంత వ్యవహారం నడుస్తుంది. తెలంగాణ వరకు కొంచెం పర్వాలేదు, కానీ రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు మాట్లాడారు. అలాంటి వాళ్ళందరూ కూడా బట్టలోడ తీసుకొట్టాలి ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేశారు, అసెంబ్లీ వేదికగానే మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. యూట్యూబ్ ఛానల్పై ప్రధాని గారు మాట్లాడారు. అంటే సోషల్ మీడియా ఆల్మోస్ట్ అన్నీ మాట్లాడినటువంటి పరిస్థితి. సో దీనికి వారు కూడా కొంత భాగస్వాములై ఉన్నారు. సో ప్రధానంగా మీలాంటి సీనియర్ జర్నలిస్టులు అంటే ఎలాంటి సంస్కరణలు జరిగితే బాగుంటుంది అంటారు? అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు, జర్నలిస్టులు ఈ నియంత్రణకి సంబంధించి విషయం వచ్చినప్పుడు జర్నలిస్ట్ అంటే ఎవరు అనేది నిర్వచనం ఒకటి చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు జర్నలిస్టులు కాలేరు. ప్రతి ఒక్కళ్ళు ఒక విషయాన్ని అనలైజ్ చేసి దాన్ని ప్రజెంట్ చేయలేరు. ఒకానొక గతంలో జర్నలిస్టులు అనేవాళ్ళు ఒక సబ్జెక్ట్ని పూర్తిగా అవగాహన చేసుకొని దాన్ని చదువుకొని దాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చే పరిస్థితి ఉండేది. ఈరోజు అంత స్థాయిలో ఒక విషయాన్ని అర్థం చేసుకుని అవగాహన చేసుకొని ముందుకెళ్లే పరిస్థితి లేదు. సో సాధారణ పౌరుల్లాగానే ఈరోజు జర్నలిస్టు కూడా తయారు కావడమే ఇక్కడ ప్రధానమైన సమస్య. ఈరోజు జర్నలిస్టులు తమ యొక్క వర్కింగ్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవాలి. ఖచ్చితంగా విషయాన్ని మీద పరిజ్ఞానం పెంచుకోవాలి. పరిజ్ఞానం పెంచుకొని తాను విషయం చెప్తుంటే ఆ విషయంలో కొంత లోతులు ఉన్నాయనేది అప్పుడే మీకు సాధారణ సిటిజన్ ఎవరైతే సోషల్ మీడియాలో విషయాలను చెప్తున్నారో వాళ్ళిద్దరి మధ్యలో తేడా వస్తుంది. ఆ తేడా కనిపించినంతకాలం అందరూ ఒకటేగా ఇక్కడ భావించే అవకాశం ఉంటుంది. అందుచేత ముందు వ్యవస్థని
ఎవరో వచ్చి బాగు చేస్తారని చూసేదానికన్నా కూడా ఈ వ్యవస్థలో భాగస్వామ్యులుగా ఉన్న కీలకమైన జర్నలిస్టులే ఈ వ్యవస్థని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. జర్నలిస్టులే నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంటుంది. జర్నలిస్టు బాడీలు, అసోసియేషన్లే ఈ మొత్తం వ్యవహారం. ఎందుకంటే ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ప్రభుత్వాలు చట్టాలు చేస్తే ఒక ప్రభుత్వం మారినప్పుడల్లా వాళ్ళ మీద ఈ ఏమంటారు వాళ్ళని హెరాస్ చేసే ధోరణి పెరిగిపోతుంది. అలా కాకుండా ఈ మొత్తం వ్యవహారం యొక్క పర్యవేక్షణ, ఈ వ్యవహారాన్ని సంస్కరించాల్సిన బాధ్యత, ఈ వ్యవహారాన్ని తీర్చిదిద్ది నిర్వచనాలు ఇవ్వాల్సిన బాధ్యత జర్నలిస్టు సంఘాలు కావచ్చు, జర్నలిస్ట్ అసోసియేషన్లు కావచ్చు, లేదా జర్నలిజానికి సంబంధించిన సంస్థలు కూడా. వారు కూడా పార్టీకో లేకపోతే ఒక ఛానల్ పరంగా ఉన్నటువంటి వ్యవస్థలకు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ సిద్ధాంతపరమైన అభిప్రాయాన్ని చెప్పడం, ఇక్కడ 2 అంశాలు. వార్తని వార్తగా ఇవ్వడం, జరిగిన వార్తని, ఆ వార్తని విశ్లేషించే క్రమంలో సిద్ధాంతపరమైన అభిప్రాయాన్ని చెప్పడంలో ఎక్కడా తప్పు లేదు. కానీ ఆ సిద్ధాంతపరమైన అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు నేను చెప్పిందే కరెక్టు అని ఏదైతే అనుకోవడం ఉందో అది ఇక్కడ ప్రధానమైన సమస్య. నువ్వు నీ అభిప్రాయాన్ని చెప్పొచ్చు, అవతల వ్యక్తికి అవతల అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛ ఉంటుంది. ఆ రెండింటినీ బేరీ చేసుకుని ప్రజలు నిర్ణయించుకుంటారు. అంతేకాని నేను చెప్పిందే నిర్ణయం ఈరోజు గొప్పది, నేను చెప్పిందే ఈరోజు కరెక్టు అనుకుంటే, ఇదిగో ఈరోజు ఏం జరుగుతుంది, యుద్ధాలు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. నువ్వు చెప్పింది కరెక్టు, అందరూ విని తీరాల్సిందే అన్న మొండి పట్టుదల ఏదైతే ఉందో దాని కారణంగానే ఈ బూతులు మాట్లాడుకోవడం, ఏదైనా ఒక వీడియో పెట్టంగానే దానికి ఇష్టం వచ్చినట్టు కమెంట్లు చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఆధిపత్యాన్ని సాధించే ప్రయత్నం. ప్రజాస్వామ్యంలో ఈ ఆధిపత్యాన్ని సాధించడం అనేది అంతగా సరైన పద్ధతి కాదు. అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకోవడంలో తప్పు లేదు, కానీ ఆధిపత్యాన్ని సాధించాలనుకోవడంతోనే ఈ సమస్యలు. మీడియా కూడా ఈ ఆధిపత్యాన్ని సాధించుకోవడానికి చేసిన ప్రక్రియలో భాగంగా పార్టీలకి అనుబంధం అయిపోయాయి, జర్నలిస్టులు పార్టీలకు అనుబంధంగా మారిపోయారు. రైట్. ఇంకోటి అంటే ఇటువైపు టెక్నాలజీ చాలా వరకు ముందుకెళ్తుంది, దాన్ని మనం అందిపుచ్చుకోవాలి, దాంతోపాటు వెళ్ళాలంటుంటారు. కొత్త యువత అంతా కూడా దాని మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు పాత తరానికి కొత్త తరానికి డిఫరెన్స్ కనిపిస్తుంది. మనం ప్రతిదీ మొబైల్ లేకపోతే బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి. సో దాంట్లోనే యాప్స్ ఉంటున్నాయి, మనం దాంట్లోనే ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇవి కూడా కొంత ప్రభావం అవుతున్నాయి. దీంట్లో నియంత్రణ అవ్వాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు న్యూస్ పేపర్ల తర్వాత టెలివిజన్ వచ్చింది. టెలివిజన్ నడింట్లోకి టెలివిజన్ వచ్చింది. టెలివిజన్లో వార్తలు రావడం మొదలయ్యాయి, 24/7 వార్తలు రావడం మొదలయ్యాయి. టెలివిజన్ వచ్చినప్పుడు న్యూస్ పేపర్లో కూడా ఇదే చర్చ జరిగింది. న్యూస్ పేపర్ జర్నలిస్టులు ఈరోజు ఇంటిలోకి వార్తలు వస్తున్నాయి, దాన్ని నియంత్రించే వాళ్ళు లేరు, ఇదంతా జరుగుతోంది అని. సో టెక్నాలజీ మారినప్పుడల్లా ఈ ఇబ్బందులు కొన్ని తప్పనిసరిగా వస్తూ ఉంటాయి. ఆ ఇబ్బందుల్ని నియంత్రించుకొని, ఆ ఇబ్బందుల్ని సరైన త్రోవలో తీసుకొని వెళ్తే టెక్నాలజీ యొక్క వినియోగం మంచిగా జరుగుతుంది. ప్రింట్ నుంచి టెలివిజన్ నుంచి ఈరోజు డిజిటల్కి వచ్చాం మనం. టెలివిజన్ వచ్చినప్పుడు ఇదే చర్చ జరిగింది, డిజిటల్ వచ్చినప్పుడు ఇదే చర్చ జరిగింది, సోషల్కి వచ్చినప్పుడు కూడా ఇదే చర్చ జరుగుతోంది. టెక్నాలజీ అనేది అవసరం, కానీ దాన్ని ఎలా వినియోగించుకోవాలి అన్న విచక్షణ ఆయా రంగాలకు సంబంధించిన వ్యక్తుల మీదే ఉంటుంది. రైట్. రామ్మోహన్ రావు గారు, ప్రధానంగా ఫైనల్గా చెప్పండి, అంటే మన మీద ఎంత బాధ్యత ఉందో జర్నలిస్టులపై ప్రధానంగా బాధ్యత ఉంది. సో వారు దాన్ని నడిపించడంలో, సంస్కరించుకోవడంలో చాలా కీలకంగా ఉండాల్సిన అవసరం ఉందని పార్థసారథి గారు చెప్తున్నారు. సో ఫైనల్గా మీరు ఏమంటారు, కంక్లూడ్ చేయండి. అంటే ఇప్పుడు ఇంతకుముందు పార్థసారథి గారు చివరి ఎక్కడ పూర్తిగా ఎదురుస్తూనే 2 నిమిషాలు సార్, మనం ఎంత నియంత్రించుకున్నా ఒక చేతులు తప్పదు కదా, బయట వాళ్ళు కూడా సహకరించాలి కదా. అంటే యాజమాన్యాలు ఒకవైపు ఉంది, ఇటు పక్కన పత్రికా విలేకరులు ఒకవైపు ఉంటే వీళ్ళు విలువను కాపాడుతున్నామంటే అన్ని బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. బయటకు వెళ్ళిపోమంట, నిమిషాలు వెళ్ళిపోమంట. గతంలో ఇది అవార్డు అన్ని ఉండేవి, ఇక్కడ వ్యక్తిని తీసేయాలంటే చాలా చట్టాలు ఉండేవి, అట్లా రిటైర్మెంట్ అని ఉండేది. మన ఆంధ్రప్రదేశ్ చాలా స్ట్రిక్ట్ గా ఉండేది. ఇవాళ చూస్తున్నాం కదా, కైక్రూపీటర్ల పేరు మీద ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, గొట్టాలు తీసుకొని చెబుతున్నారు, ఎవరు విలేకరు ఎవరు కాదు తెలుస్తుంది. వారు వ్యాఖ్య ఎందుకు చేయగలిగారు ధైర్యంగా, ఒకనాడు విలేకరులు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి మాట్లాడగలిగారు కలిగేవారు. ఇవాళ జరిగింది అంత కారణం ఏంటంటే ఉద్యోగ భద్రత లేదు, వాళ్ళకు నైపుణ్య భద్రత అంతకంటే పుస్తకాలు మీద ఉన్నాయి, రకరకాల సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు అంటే పూర్తిగా అమ్ముడు పోతున్నాడు, విరోధంలో ఉన్నవాడు ఇంట్లో కూర్చుంటున్నాడు. సమస్య అది కదా. అందుకని ఈ పోటీ ప్రపంచంలో విలేకరుని ఒక్కటి కూడా తప్పులు పట్టడానికి వీలేదు అంటున్నాను. వాళ్ళు నైతికంగా బాగా పనిచేసే సిద్ధంగా ఉన్నా కూడా వాళ్ళని పనిచేయించే పరిస్థితి లేదు. అందుకని చాలా మంది సీనియర్ జర్నలిస్టు ఇవాళ ఫ్రీలాన్సర్ గా మారిపోయారు. నా అభిప్రాయం రాష్ట్రంలో చేస్తామని. గతంలో డబ్బులు ఇచ్చేవాళ్ళండి, పత్రికల్లో వ్యాసాలు వస్తే రూపాయి ఇచ్చే లేదు.
మీరు గొట్టం ఇస్తారు, మీరు సంపాదించుకోమంటున్నారు. అది చాలా మన గురించి మనం మాట్లాడుకుంటే ఏ వృత్తి ఇంత పవిత్రంగా లేదు. నేను అడ్వకేట్ అందరూ బాగున్నారా లేదు కదా, డాక్టర్లు అందరూ బాగున్నారా లేదు కదా. ఏ వ్యవస్థలో ఉన్న వాళ్ళకైనా తన కంటికి శుక్లం వస్తే కన్ను గ్రహించుకోవద్దు అంటున్నాం. పరిష్కారం అది కాదు. కన్ను క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసుకోవాలి. ఇది అంతే. సమాజంలో మీడియాకున్న విలువ వేరు. అన్నిటికంటే ఒక్క మాట చదువుతాను రాజశేఖర్. ఎస్ ఎస్ ఒక 4 సంవత్సరాలు వస్తున్నాయి. ఒకటి వ్యవసాయము, 2 జర్నలిజము, 3వది అభ్యర్థి, 4వది రాజకీయం. నా ఇష్టం ఉంటే రాజకీయ పార్టీ ఉంటాను, లేకపోతే లేదు. నా ఇష్టం ఉంటే రాస్తాను, లేకపోతే లేదు. మిగతా వృత్తులు అట్లుండే. డాక్టర్కి అనుకోండి, ఆమెకు శత్రువు వచ్చిన వాడికి వైద్యం చేయాల్సిందే. నేను అడ్వకేట్ గా నేను చేసినప్పుడు నాకు హక్కులు లేవు. నా ఇష్టం ఉంటే చేస్తా, లేకపోతే లేదు చేసి. అట్లా ఈ 4 స్వతంత్ర వృత్తులలో ముఖ్యమైన జర్నలిజం ప్రజలకు ఒక అంశాలు లాంటిది, కన్ను లాంటిది. ఈ కన్నుకే వరకు క్యాటరాక్ట్ వస్తే తప్పనిసరి శస్త్రచికిత్స అవసరం. అది ప్రభుత్వం చేయాలి, మనం కూడా చేయాలని నేను అంటున్నాను. మనకు మనమే నియంత్రించుకొని మనం సమాజానికి ఆదర్శంగా నిలిస్తే. ఇంకోడు రేపు పొద్దున ఫలానా అమ్మ టీవీ చూద్దాం అనుకుంటాడు. ఇప్పుడు ఆరోగ్యం చర్చ జరిగింది కదా, నేను తిట్టుకోలే కదా. అది ఎక్కువ చూస్తున్నాను, ప్రేరేపిస్తున్నాను, యాంకర్నే ప్రేరేపిస్తున్నాను. ఇట్లా ఇట్లా అంటుంటాను, మాట్లాడినాయి నాకు లేదు కదా. ఆరోగ్యకరమైన చర్చలో ఒక్కటే మనం చెప్తాను, చర్చలో వెలుగు పుట్టాలి, వేడి పుట్టదు. వేడి పుడితే అంతే సంగతి, అక్కడ తాగిపోతుంది. రైట్ థ్యాంక్ యూ చాలా విలువైన విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు రామ్మోహన్ రావు గారు. పాల్సాద్ గారు ప్రత్యేకంగా సమయాన్ని వెచ్చించినందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. చూస్తున్నాం అంటే స్వీయ నియంత్రణ చాలా అవసరం. మనం కూడా సోషల్ మీడియాలో ఉంటున్నామని ఏది కామెంట్ చేయాలో విచక్షణతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే మీడియా కూడా తన పాత్ర పూర్తి స్థాయిలో, జర్నలిస్టులు కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కానీ న్యాయ చట్టాలు కానీ పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది, సంస్కరించాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అలాంటి మార్పులు రావాలి. ఒక మంచి వాతావరణంలో అంటే ఒక వార్తను నమ్మే విధంగా అలాంటి పరిస్థితులు రావాలని కోరుకుందాం. అంటే ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అంటే వార్తల పరంగా వచ్చిన ప్రతి మాటని తీసుకున్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియా చాలా కీలకంగా పనిచేస్తుంది. బెట్టింగ్ యాప్స్ దగ్గర నుంచి, అశ్లీల నృత్యాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా చూడడానికి అవకాశం ఉంది కాబట్టి సో అది చెడు మార్గం ఉంటుంది, మంచి ఉంటుంది. నిర్ణయించుకోవాల్సింది నిశ్చయించుకోవాల్సింది ఎవరైతే ఉన్నారో వాళ్ళే, ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు కీలకంగా ఉండాలి. కాబట్టి మనందరూ ఆ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపు డిబేట్ పాయింట్లో